మాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో కాశీలోని కొన్ని వింతలు విశేషాల గురించి తెలుసుకుందాము. కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకము. అయితే ఈ వారణాసి అనేది వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందుచేతనే ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. అయితే బ్రిటిష్ వారి వాడుకలో వారణాసి బెనారస్ అయింది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రమే. ఈ వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాల్లో అత్యంత పురాతనమైనది అని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ కాశీలో గంగా నది, హిందూ మతము, హిందూస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృత పండితుల పీఠము ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యులు, కబీర్ దాసు, బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకరు, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాల్లో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. ఈ వారణాసికి గంగా నది ఆవలి వైపున రామనగరం ఉంది. ఈ వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం కూడా ఉంది. విశ్వేశ్వరాలయము, అన్నపూర్ణాలయము, విశాలాక్షి ఆలయము, వారాహి మాతాలయము, తులసి మానస మందిరము, సంకట విమోచనాలయము, కాలభైరవాలయము, దుర్గామాత దేవాలయము మరియు భారతమాత మందిరము. కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ నదిలో రెండు చిన్న నదులు వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయము. అయితే వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానము, దక్షిణాన అసి అని ఒక నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారము వరుణ నదికే పూర్వకాలము వారణాసి అనే పేరు ఉండేది కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కానీ ఈ రెండవ అభిప్రాయము అధికులు విశ్వసించడం లేదు. వారణాసి అనే పేరును పాలీ భాషలో బనారసి అని వ్రాసేవారు. అది తర్వాత బనారస్గా మారింది. వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాల్లో అవిముక్తక, ఆనందకానన, శ్మశాన, సురధాన అనే వివిధ నామాలతో ప్రస్తావించారు. అయితే ఈ కాశీ చరిత్ర సుమారు 5000 సంవత్సరాల క్రితము పరమేశ్వరుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశము. ఇది హిందువుల 7 పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదము, రామాయణము, మహాభారతము, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఈ కాశీ నగరం ప్రసక్తి ఉంది. వారణాసి నగరము సుమారు 3000 సంవత్సరాల నుంచి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తూ ఉన్నారు. అయితే విద్యకు, పాండిత్యానికి, శిల్పము, వస్త్రము, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి ఈ వారణాసి క్షేత్రంగా ఉంటుంది. బుద్ధుని కాలంలో ఇది కాశీ నగరానికి రాజధాని. కథనాల ప్రకారము కాశీ శివస్థాపితమనే పురాణ కథనాలు వివరిస్తూ ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తి పురాలలో ఒకటైనటువంటి కాశీ పట్టణానికి విచ్చేశారు. అయోధ్య, మధుర, గయా, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసము. ఆరంభ పురాల బోధకులు వారణాసి పరిసర ప్రాంతాల్లో 11, 12 శతాబ్దాల్లో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యోల మత తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. అయితే ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాల్లో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తూ ఉన్నారు. కాశీలో వింతలు ఏమిటి అంటే కాశీలో గద్దలు ఎగరవట మరియు గోవులు పొడవు
బల్లులు అరవవు, శవాలు కంపు కొట్టవు. కనుక కాశీలో మరణించిన ప్రతి జీవి కూడా కుడి చెవి పైకి లేచి ఉంటుంది. రెండవది, కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అలాంటి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్లుగా ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. కానీ పూర్వము ఇక్కడ అనేక సుందరవనాలు, పూల చెట్ల మధ్యన ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలంతా కూడా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగాళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి ఈ కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోటల్లా కూడా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అనే ఆశ్చర్యానికి గురైనారు. ఈ కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కనుక కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరులన్నం తిన్న రుణం నుండి విముక్తి లభిస్తుంది. ఈ కాశీక్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసిన 1,000,000 రెట్ల పాపం అంటుతుంది. ఈ విశ్వేశ్వరుణ్ణి అభిషేకించిన తర్వాత చేతిరేఖలు మారిపోతాయి. ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ కూడా అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలమే ఈ కాశీ. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయినటువంటి అతి ప్రాచీన సంస్కృత పీఠము ఈ కాశీలోనే ఉన్నది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి మరెన్నో కూడా ఉన్నాయి. అందులో కొన్నిటి గురించి తెలుసుకుందాము. మొదటిది దశాశ్వమేధ ఘాటు. ఇక్కడ బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే అని రోజు సాయంకాలము విశేషమైన గంగా హారతి జరుగుతున్నది. రెండవది ప్రయాగ్ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగతో యమున, సరస్వతిలు కూడా కలుస్తాయట. మరియు 3 సోమేశ్వర ఘాట్. ఇక్కడ చంద్రుని చేత నిర్మించబడినది. 4వది మీరా ఘాట్. సతీదేవి కన్నుపడిన స్థలం ఇది. విశాలాక్షిదేవి శక్తిపీఠము. ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఉంటుంది. 5 నేపాలీ ఘాట్. పశుపతినాథ్ మందిరము బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడట. 6వది మణికర్ణికా ఘాట్. ఇది కాశీలో మొట్టమొదటిది. దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడట. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగా నిర్మలంగా పారుతుంది. మరియు ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడట. విశ్వేవర్ ఘాట్. ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడ అహల్యబాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేస్తే బిందు మాధవుణ్ణి దర్శిస్తారట. 8 పంచగంగా ఘాట్. ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి. 9 గాయ్ ఘాట్. అంటే ఇక్కడ గోపూజ జరుగుతుంది. 10 తులసి ఘాట్. ఇక్కడ తులసీదాసు సాధన చేసి రామచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది ఇక్కడేనట. 11వది హనుమాన్ ఘాట్. ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తూ ఉంటాడట. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం ఉన్నది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు కూడా జన్మించారు. హాస్యఘాట్. పూర్వము దుర్గాదేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అలాంటి ఖడ్గంను వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించిందట. 13 హరిశ్చంద్ర ఘాట్. సర్వస్వము పోగొట్టుకుని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెక్కి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యము చితి కాలుతూనే ఉంటుంది. 14వది మానస సరోవర ఘాట్. ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తూ ఉన్నది. కనుక ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యఫలం లభిస్తుంది. 15 నారద ఘాట్. ఇక్కడ నారదుడు లింగం స్థాపించాడట. 16 చౌతస్సి ఘాట్. ఇక్కడే స్కాంద పురాణం ప్రకారము ఇక్కడ 64 యోగినులు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతికల స్థలము. కనుక ఇక్కడ స్నానం చేస్తే
పాపాలు తొలగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయట. నేడు రాణా మహల్ ఘాట్. ఇక్కడే పూర్వము బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. 18 అహిల్యాబాయి ఘాటు. ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తూ ఉన్నాము. లోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వము కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు, వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేసిన తర్వాతనే కాశీని మనం చూస్తూ ఉన్నాము. విశ్వనాథ, బిందుమాధవతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. నేటికి విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ శివుడు త్రిశూలంతో తవ్విన జ్ఞానవాప్సిపి తీర్థం బావి ఉంటుంది. ఈరోజు మనం దర్శించే శ్రీ విశ్వనాథ మందిరము అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యాబాయి హోల్కర్ గారు కట్టించారు. ఇన్ని విశేషాలు కలిగిన కాశీ స్మరణము సదా మోక్షకారకము. మణిద్వీప వర్ణన విశిష్టత గురించి తెలుసుకుందాము. మణిద్వీప వర్ణన చదివినా విన్నా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మణిద్వీపము అని తలచినంత మాత్రమే సకల దారిద్ర్యాలు దరిదాపులకు కూడా చేరవని శాస్త్ర ప్రమాణము. ఈ మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి 1000 పడగల ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు. ఈ బ్రహ్మాండమును కనురెప్పపాట్లో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వము కూడా ఉండటం వలన 32 రకాల పూలతో, పసుపు కుంకుమలతో, నవరత్నాలతో, రాగి, కంచు, వెండి, బంగారము మొదలగు లోహములతో యథాశక్తి అమ్మకు పూజ చేసుకుంటూ ఉంటారు. నైవేద్యాలుగా 32 రకాలు చేసి సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసిని పూజిస్తారు. 32 రకాల నైవేద్యాలకు శక్తి లేని వారు యథాశక్తి నైవేద్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చును. కాబట్టి అమ్మకు భక్తి మాత్రమే ప్రధానము. మణిద్వీప వర్ణన మహత్యం ఏమిటి అంటే, శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహా త్రిపుర సుందరి, శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే ఈ మణిద్వీపము. 14 లోకాల అనంతరము సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడినటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. 4 వైపులా కూడా అమృతంతో కూడిన సముద్రము సరిహద్దులుగా ఉన్న ఈ ద్వీపాన్ని వర్ణించాలి అంటే మన శక్తి చాలదు. మహామహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితమై ఉంటారు. దేవి భాగవతంలో ఈ మణిద్వీపం గురించిన వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి. అనేక ప్రాకారాల అనంతరము అమ్మవారు దర్శనమిస్తారు. మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రాజరాజులు ఉంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతూ ఉంటారు. అనంతరము కంచుగోడతో చేసిన 2వ ప్రాకారం ఉంటుంది. పచ్చటి అరణ్యములతో వివిధ రకాల జంతువులు, పక్షులు కిలకిల రావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరము చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠము, కైలాసం కంటే అత్యద్భుతమైన ప్రపంచము అమ్మవారి నివాసము. యావత్ విశ్వంలో ఎక్కడా కూడా లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే మహావరము. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఈ మణిద్వీప వర్ణనను చదివిన వారికి 14 లోకాలకు
పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని పరమేశ్వరి 9 విధాలుగా కీర్తించుకొనుటకు 9 దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చును. దీనిని శుక్రవారం నాడు పూజా విధాన ప్రకారము పూజించి 9 మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తువాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలదు. ఇది శాస్త్రవాక్యము. మాత నివాసము, చింతామణి గృహము, విజయదశమి పర్వదిన శుభవేళ ఆ జగజ్జనని శివాత్మక మణిద్వీప నివాసిని అయినటువంటి ఆ తల్లిని స్మరించుకోవటము ఎంతో శుభప్రదము. ఆ అమ్మ మణిద్వీపంలో ఎలా అలరారుతుందో అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెప్పే కథ దేవి భాగవతంలో వర్ణితమై ఉంది. నూతన గృహప్రవేశ శుభ సందర్భాల్లో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటము ఒక ఆచారంగా వస్తుంది. దేవతైన శ్రీమాత ప్రపంచాన్నంతటినీ కూడా పరిరక్షిస్తుంది. ఆమె నిత్యం నివసించే గృహమే ఈ చింతామణి గృహము. అది మణిద్వీపంలో ఉంటుంది. సర్వలోకోత్తమోత్తమైనటువంటి ఆ మణిద్వీపాన్ని స్మరిస్తేనే చాలు సర్వ పాపాలు నశిస్తాయని దేవి భాగవతము 12వ స్కందము వివరిస్తుంది. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటినీ కూడా పరిపాలించే ఈ భువనేశ్వరి మాత నివసించే చింతామణి గృహము 1000 స్తంభాల మండపాలలో విరాజిల్లుతూ ఉంటుంది. ఇలాంటి మండపాలు 4 ఉంటాయి. శృంగార మండపము, ముక్తి మండపము, జ్ఞాన మండపము, ఏకాంత మండపము అని వాటికి పేర్లు. కోటి సూర్య ప్రభలతో అవి నిత్యము కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి చుట్టూ కాశ్మీరము, మల్లిక, కుందవనాలు అలరారుతూ ఉంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తూ ఉంటాయి. అక్కడే సుధార సమృద్ధంగా ఉండే ఒక పెద్ద సరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు సోపానాలన్నీ కూడా అనేక మణులు రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనము, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ ఉంటాయి. చింతామణి గృహంలో 10 మెట్లతో ఉన్న ఓ వేదిక కూడా ఉంటుంది. ఆ వేదికకు ఉన్న 10 మెట్లు 10 శక్తి స్వరూపాలు. దానికి ఉండే 4 కోళ్లపై ఉండే ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాతా భువనేశ్వరుడిని నామాంకంలో కూర్చొని ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డానము, వైడూర్యాలు తాపడం చేసిన అంగదాలు అలరారుతూ ఉంటాయి. శ్రీచక్ర రూపంలో ఉన్నటువంటి తాటంకాలతో శ్రీమాత ముఖపద్మము కళకళలాడుతూ ఉంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండుల్లా ఉండే పెదవులు, కస్తూరి కుంకుమ తిలకము దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన చూడామణి, ఉదయభాస్కర బింబం లాంటి ముక్కు పుడక, ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు వంటి మైపూతతో శ్రీమాత అలరారుతూ ఉంటుంది. ఆ మాతకు పక్క భాగంలో శంఖ పద్మానిధులు ఉంటాయి. వాటి నుంచి నవరత్న కాంచన సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్ళు తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుకుంటూ ఉంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యము, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత నివసించే చింతామణి గృహము 1000 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ అమ్మ శక్తి ప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారము లేకుండా వేలాడుతూ ఉంటాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవి ఉపాసకులంతా కూడా చేరేది ఈ మణిద్వీప నివాసానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కనిపిస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి అనే దేవాంగనలు ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, అఘోర, మంగళ, దోగ్ధ్రి అనే
9 పీఠశక్తులు జగన్మాతను నిరంతరము సేవిస్తూ ఉండటం కనిపిస్తుంది. కేవలం దేవీ ఉపాసకులకే కాక నిరంతార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్పతనం ఏమిటి అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి, చెరుకు రసాల జీవనదులు ప్రవహిస్తూ ఉంటాయి. కోర్కెలను తీర్చే మహత్తరమైన వృక్షాలు ఇక్కడ ఎన్నెన్నో ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామక్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలు ఉండవు. అంతా కూడా నిత్య యవ్వనంతో ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటారు. వారంతా కూడా భువనేశ్వరి మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి నిత్యము సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపము, అందులోని చింతామణి గృహము ఒక్కొక్కసారి ఒక్కో విధంగా పవిత్ర కాంతులను వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికి, యోగానికి, అన్నింటికీ అది పరమావధి. జగత్తునంతటినీ కూడా తానై యుగ యుగాలుగా పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ జగన్మాత చిద్విలాసము దేవీ భాగవతంలో ఇలా కనిపిస్తూ ఉంటుంది. తన భక్తులకు బాధ కలిగిందని తెలిసినప్పుడల్లా కూడా తానే స్వయంగా ముందుకు వచ్చి దుష్ట శిక్షణ చేస్తూ ఉండే ఆ పరాంబిక ఎక్కడ ఉంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే. ఆ సందేహానికి సమాధానమిస్తూ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే శ్రీ మాత గురించి ఈ కథా సందర్భము ఇలా వివరించి చెప్పింది. మణిద్వీప వర్ణన, చింతామణి గృహ వర్ణనలు వింటేనే సకల పాపాలు నశిస్తాయని భక్తకోటి నమ్మకము. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.